హాయ్ అండి అందరికీ. ఈరోజు కాలీఫ్లవర్ పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా ఒక గిన్నెలో నీళ్ళు బాగా మరగబెట్టేసి కాలీఫ్లవర్ ముక్కలు అందులో వేసి ఒక 5 నిమిషాలు ఉంచి తీసి ఒక క్లాత్ మీద చల్లారబెట్టుకోవాలండి. తర్వాత ఒక బాండిలో మెంతులు, ఆవాలు వేపుకొని పొడి చేసుకొని పక్క పెట్టుకోవాలి. మరొక గిన్నెలో మనం తెల్లగడ్డలు కొంచెం మనం ఆరబెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కల్ని వేసుకొని ముందుగా మిక్సీ పట్టుకున్న పొడులు ఉన్నాయి కదండి, మెంతుల పొడి, ఆవాల పొడి వేసుకొని ఎండుమిరపకాయలను ఒక 4 ఎండుమిరపకాయలని కచ్చా పచ్చిగా పొడి చేసుకొని అది కూడా వేసుకోవాలి. సరిపడా కారం వేసుకోవాలి, సరిపడా సాల్ట్ వేసుకోవాలి. అన్నిటికీ సరిపడా ఆయిల్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. మనం ఎంత బాగా మిక్స్ చేస్తే అంత బాగుంటుంది అనమాట పచ్చడి. ఇవన్నీ మీకు బాగా మిక్స్ చేసాక ఒక 5 నిమ్మకాయలను తీసుకోవాలండి. చిన్న సైజు నిమ్మకాయలు తీసుకొని రసం పిండేసి బాగా పిండాలి అందులోని. పచ్చడి చాలా బాగుంటుంది ఈ నిమ్మకాయ పిండడం వల్ల. ఈ పచ్చడిని వేడి వేడి అన్నంలో తింటే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ.